నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మొంతా తుఫాన్ ప్రభావితులకు ప్రభుత్వం అండగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతులు మత్స్యకారులకు తక్షణ సహాయం. నష్టాల అంచనా వేయడంలో అధికారుల వేగం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ లక్ష్యమంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శ. మొంతా తుఫాన్ వలన పంట నష్ట రైతులను తక్షణమే ఆదుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా వాకథాన్. మొంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈదురుగాలుల వలన కరెంటు స్తంభాలు, చెట్లు కూలిన తక్షణ చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు. 3-4 రోజుల పాటు మత్స్యకారులకు పనులు లేక ఇబ్బందులు తలెత్తడంతో వారికి అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలోని 251 కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో పెంచదార, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు 48 గంటల్లో పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంత వేగంగా సహాయం అందించిన ఉదాహరణ గతంలో లేదని వ్యాఖ్యానించారు. నష్టపోయిన రైతాంగాన్ని, నష్టపోయిన వృత్తిదారుని వారికి సాయం చేసే కార్యక్రమం అమలవుతోంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులంతా కలిసి తగిన చర్యలు తీసుకుని నష్టం చేయగలిగారు. అయితే వర్షం ఎక్కువగా కురవడం వల్ల ఎక్కువ పంట విస్తీర్ణం జరిగింది. ప్రాణ నష్టం కానీ ఏమి జరగకుండా మనం చూసుకోగలిగాం. ముఖ్యమంత్రిగా తీసుకున్న తగిన చర్యల వల్ల నష్టం లేకుండా పోయింది. ఎక్కడైనా కరెంటు స్తంభాలు పట్ల వెంటనే వేయడం జరుగుతుంది. చెట్లు కూడా అర్థం కాకుండా చెట్లు కూడా తీసేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో భారీ ప్రమాదం తగ్గిపోయింది. చాలా సంతోషం మనకి. అయినా కూడా పని లేకుండా 3-4 రోజులు వేట లేకుండా ఉన్న మత్స్యకారులకు కూడా ఉదారంగా ఇవ్వాలని, వారికి కూడా సహాయం చేయాలని నిర్ణయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రిలీఫ్ చేయాలనే ఆలోచనలో 50 కేజీలు ఒక కుటుంబానికి రిజిస్టర్డ్ అయ్యి ఉన్నది. ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో లైసెన్స్ పొంది ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించి మన ధవళేశ్వరంలో 231 కుటుంబాలకి వారికి సాయం చేసే కార్యక్రమం. 50 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, కోటిపేడు కందిపప్పు, పామాయిల్ నీళ్లు, అలాగే పంచదార 1 కేజీ, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు. ఇవాళ 48 గంటల్లోనే అందరికీ సాయం అందే కార్యక్రమం ఎప్పుడు జరగల. 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు కనీస సహాయం చేయలే. వాళ్ళ రైతులు కూడా భారీగా సాయం చేసే కార్యక్రమం నిన్నంతా మన ఏరియా కూడా చూసాం. నష్టపోయిన రైతాంగాన్ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళకి వెంటనే సాయం అందే కార్యక్రమం కూడా అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మన నియోజకవర్గం ఇవాళ ధవళేశ్వరం కాక 173 కుటుంబాలు ఉన్నాయి మన మండలంలో కథనంగా. వాళ్ళు కూడా 1,55,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మనం అమలు చేస్తా ఉన్నాం. వక్ఫ్ బోర్డు ద్వారా నగరంలో బిలాల్ మస్క్ షాదీఖానాకు 11 మందితో అధికారికంగా కమిటీని నియమించడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులతో నగర టీడీపీ కార్యాలయానికి అందిన ఉత్తర్వులను సదరు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మహమ్మద్ అబ్దుల్లా తదితరులతో కలిసి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమిటీ ప్రెసిడెంట్గా మహమ్మద్ ఇమానుద్దీన్, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ అజీం, కార్యదర్శిగా మహమ్మద్ కరీముల్లా ఖాన్, ట్రెజరర్గా అలావుద్దీన్ షరీఫ్, సభ్యులుగా యూసఫ్ అమీర్, షేక్ రబానీ, మహమ్మద్ ఫిరోజ్ హుస్సేన్, మహమ్మద్ బషీర్ అహ్మద్, షేక్ అబ్దుల్ కరీం, సయ్యద్ రఫీ, మహమ్మద్ అబ్బాస్ నియమింపబడ్డారని తెలిపారు. ఈ కమిటీ 2 ఏళ్ల పాటు వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను సంరక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ వక్ఫ్ బోర్డు స్ఫూర్తికి ఏ విధమైన భంగం కలగకుండా ఆస్తులను సంరక్షిస్తూ దినదినాభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎవరూ నొచ్చుకోకుండా
తప్పకుండా అన్ని విధాలుగా ఆలోచించి కూటమి ఈ కమిటీలను వేయడం జరుగుతోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలోని పెద్దలను సంప్రదించి సమర్థులను ఎంపిక చేసి కమిటీలు వేయడం జరుగుతోందన్నారు. అధికారంలోకి ఉన్నాం కదా అని పెత్తనం చెలాయించకుండా అందరినీ కలుపుకొని వెళ్లే విధానంలో తాము పనిచేస్తున్నామన్నారు. అల్లా ఆశీస్సులతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షించేందుకు మసీదుల అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు చాన్ బాషా, రఫీక్, రాజా, షేక్ బషీర్, అస్లాం, మహబూబ్ జానీ, మహమ్మద్ బాబాఖాన్, అప్సరీ, ఎంఖాన్, అహ్మద్, నిషా తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా రాజమహేంద్రవరంలో ఉన్న బిలాల్ మాస్క్ అండ్ షాదీఖానాకి అధికారికంగా 11 మందితోటి కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ గా మొహమ్మద్ హమాయుద్దీన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గా అబ్దుల్ అజీం గారు, సెక్రటరీగా మొహమ్మద్ కలీముల్లా ఖాన్ గారు, ట్రెజరీగా అలవుద్దీన్ షరీఫ్ గారు, మెంబర్గా మొహమ్మద్ యూసఫ్ అమీర్ గారు, షేక్ రబ్బానీ గారు, మొహమ్మద్ ఫిరోజ్ హుసేన్ గారు, మొహమ్మద్ బషీర్ అహ్మద్ గారు, షేక్ అబ్దుల్ కరీం గారు, సయ్యద్ రఫీ గారు, మొహమ్మద్ అబ్బాస్ గారు 11 మందితోటి ఈ కమిటీ 2 సంవత్సరాలు వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని సంరక్షించుకోవడం, పరిరక్షించుకోవడం, అభివృద్ధి చేయడం అన్నది వీళ్ళ యొక్క విధి విధానాలు. ఈ యొక్క వక్ఫ్ బోర్డు స్ఫూర్తికి ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఆస్తుల్ని సంరక్షిస్తూ దినదిన అభివృద్ధి చేసే విధంగా కమిటీ అందరూ కూడా పని చేయాలని కూటమి ఎన్నో విధాలుగా ఆలోచించి కమిటీలు వేస్తాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్కాని భరత్రాంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కమిటీ సభ్యులు, లీగల్ సెల్ విభాగం వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద మాజీ ఎంపీ మార్కాని భరత్రాం అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భరత్రాం సదరు ఆరోపణలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ విగ్గు పెట్టుకుని స్టైల్గా కళ్ళజోడు పెట్టుకుని మద్యం సేవించి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ ఆయన మీద లేనిపోని అబండాలు వేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమాధానం చెప్తూ జగన్ పెగ్గుపోశారని ఒప్పుకుంటే బాలయ్య బాబు మద్యం వేశారని తాము ఒప్పుకుంటారని మాత్రం సమాధానం చెప్పారని, అయితే జగన్ పోశాడా అనే మాటలను కట్ చేసి తాగి వచ్చారనే మాటలను సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా పలుసార్లు ఈవీఎం ఎమ్మెల్యే అని మాటిమాటికి అదే పదాన్ని ఉచ్చరిస్తూ ఆయన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి, ఎడిటింగ్లు చేసి మరి మాజీ ఎంపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మార్కాని భరత్రాం తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన మరి వర్గాల మధ్యన స్విచ్ పెట్టే విధంగా అనని మాటల్ని అన్న మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, అలాగే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లరి చేయడం జరిగింది. దాని భరత్రాంకి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి నగరంలో బిల్లలు అధికించడం, రోడ్ డివైడర్లో తప్పితే ఈ రాజమండ్రి అభివృద్ధిని మీరు ఏం చేసిందేం లేదు. ఏ రోజు కూడా ప్రజాశక్తిలో ప్రజా సంస్థల మీద మీరు నిలబడి నించొని మరి చేసింది ఏమీ లేదు. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రాం పేర్కొన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్థానిక 48వ వార్డు సిటీఆర్ఐ సమీపంలో పనస చెట్టు సెంటర్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్కాని భరత్రాం, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు ఆధ్వర్యంలో వహించారు.
వైసీపీ నాయకులు హాజరయ్యారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్కు అందజేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్రామ్ వెల్లడించారు. స్థానిక ప్రజల సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే లక్షలాది రూపాయలు అడుగుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదని ప్రశ్నించారు. పేద ప్రజలు ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని ప్రశ్నించారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్కు 400 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అవి సుమారు 3 నెలల బకాయిలు ఉంటాయని అన్నారు. ఆ బకాయిలను గత ప్రభుత్వంలో పోల్చడం ఏమిటని ప్రశ్నించారు. మళ్ళీ పొరపాటున కనుక మళ్ళీ ఆ కూటమి ఓటేశారనుకోండి, మన నెత్తి మీద మనం పెట్టుకోండి. రేపు ఖచ్చితంగా ఈ వార్డులో వాసు పోటీ చేస్తాడు. జగనన్న దీవెనలతో ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించండి. ఎందుకంటే వాసుతో పాటు నేను ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ముందు వచ్చి నేను వాళ్తాను. సరేమ్మా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని రేపు ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలి. వస్తే జనవరిలో వస్తుంది కార్పొరేషన్ ఎలక్షన్. అప్పుడు అడగాలి మనం. ఇప్పుడు వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు అడగాలి, ఏమయ్యా నీకు 15 నీకు 18 అన్నా, ఏది 15 18 2 సంవత్సరాలు అయిపోయింది, 6 గ్యాస్ సిలిండర్లు రావాలి, ఒకటి ఇచ్చావు ఏంటి కౌరులు చెప్తా ఉన్నావు, ఆరోగ్యశ్రీ తీస్తారు. అలా ఎంత దారుణం అండి. ఏ స్థాయికైనా సరే మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టారు. మీరందరూ కూడా మీ ఆస్తిని మీరు కాపాడడం కోసం బాధ్యత మీ మీద ఉంది. మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని రాజమహేంద్రవరం దేవి చౌక్లో నవంబర్ 2వ తేదీన 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు వెల్లడిపరిచారు. ఈ మేరకు శుక్రవారం దేవి చౌక్లో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. శ్రీ బాలత్రిపుర సుందరిదేవి ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు గురుస్వాములు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ 2వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతుందన్నారు. కేసీఎస్ ఫణీకర్ గురుస్వామి పరంపర వారి శిష్య బృందం ఈ పడిపూజను నిర్వహిస్తారన్నారు. రేపల్లెకు చెందిన సువర్ణసింహ తలాట గ్రహీత బ్రహ్మశ్రీ తోట శివశంకర్ గురుస్వామి వారిచే శ్రీ విష్ణుమణి కార్తీక్ భజన బృందం సంకీర్తన జరుగుతుందన్నారు. పడిపూజ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నారన్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ దేవి చౌక్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గురుస్వాములు, షోలే, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీను, ఏవీఆర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో పూజ చేయడానికి ఈ సంవత్సరం పలికర గురుస్వామి శిష్య బృందంచే నిర్వహించడానికి తీసుకునే కార్యక్రమాలు తీసుకున్నారు. అలాగే గతంలో 18 సంవత్సరాలు అయ్యప్ప పడి పూజ నిర్వహణ అలాగే మధ్యలో దాన్ని బట్టి ఆపి ఈ సంవత్సరం కూడా అయ్యప్పని కూడా చేయాలని అందరూ కూడా కమిటీ దేవోత్సవ కమిటీ సభ్యులు కానీ కమిటీ కళ్యాణ మండప సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా కోరి అమ్మవారు వచ్చిన తర్వాత మన దేవి చౌక్లో అయ్యప్ప పూజ కూడా జరగడం ఒక ఆచారం కింద వస్తుంది, ఆనవాయితీ కింద వస్తుంది. కావున ఈ సంవత్సరం మనం అందరం కలిసి అయ్యప్ప పూజ నిర్వహించాలని చెప్పి తెలిస్తే ఈ 2వ తారీఖుని పలికర గురుస్వామి శిష్య బృందం తరఫున మంత్రి కేశవరాజ స్వామి, అలాగే చౌదరి స్వామి, ఏవీఆర్ స్వామి, అలాగే అందరూ వాళ్ళు కలిసి కార్యక్రమాన్ని చేయడానికి ఎదురు కోరుకుని ఈ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం దీపంగా జరగాలని కోరుకుంటూ అందరూ కలిసి చేయాలని, కలిసికట్టుగా ఒక మాట మీద చేయాలి, చాలా ఘనంగా చేయాలని చెప్పి తలపెట్టి ఈరోజు ఈ పంజర నాటకి భూమి పూజ చేయడం జరిగింది. రేపు 2వ తారీఖున ఈ పడిపూజ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. దీనికి ఈ పడిపూజ కార్యక్రమాన్ని శంకర గురుస్వామి, రేపల్లి శంకర గురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఆర్గనైజర్గా పాత ఆయన సోలే స్వామి గారు యాక్ట్ చేస్తున్నారు. స్వామి అంతా కూడా దీంట్లో పంచుకుంటాం. స్వామి చూడండి, స్వామి చూసి మాట్లాడు. తొలి పర్యాయం జరిగినప్పుడు
దానికి కృష్ణరాజు గారు గురుస్వామి గారు అందరితో జరిగింది. దానికి ఈ దేవి చౌక్లో ఉన్న అందరి సహకారం, అలాగే బొమ్మన రాజకుమార్ గారి సహకారం, అందరి సహకారంతో అప్పట్లో అసలు ఆ పడి పూజ చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఆ పూజ జరిపించింది. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అని, ఇప్పటి వరకు కూడా భారతదేశానికి ఏకైక మహిళా ప్రధానమంత్రి అని, ఆమె 1966 నుండి 1977 వరకు మరియు 1980 నుండి 1984లో హత్యకు గురయ్యే వరకు 2 విడతలుగా ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు. అతి గొప్ప సంస్కారంలో భాగంగా బ్యాంకులను జాతీయకరణం చేయడం ఆమె గొప్పతనమని, ఆమె ప్రవేశపెట్టిన పంచసూత్రాలు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని, భారత తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె అని అన్నారు. ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917న అలహాబాద్లో జన్మించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు. 1964 నుండి 1966 వరకు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980 జనవరిలో ఆమె మళ్లీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. శ్రీమతి ఇందిరాగాంధీ అక్టోబర్ 31, 1984న హత్య చేయబడ్డారు. భారతదేశం చూసిన అత్యంత బలమైన ప్రధానమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గొప్ప మేధావి, రాజకీయవేత్త, ప్రపంచం గుర్తించిన అత్యంత ప్రభావశాలి అని అన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానే కాకుండా భారతదేశంలో ఒక ఉక్కు మహిళగా పేరొందడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని. ఆవిడ తొలి మహిళా ప్రధాని అయితే ఒక లేడీ ప్రధానమంత్రి బాధ్యతలు ఎలా స్వీకరిస్తారని చెప్పి, ఎలా చేస్తారని అందరూ కూడా ఎదురు చూసే సమయంలో చాలా గొప్ప గొప్ప సంస్కరణలు ఆవిడ చేయడం జరిగింది. ఎందుకంటే బ్యాంకుల్ని అన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉండి ఆ బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది ఆవిడ. అలాగే రాజభరణాలు, రాజులని ఇంకా మేసం మెలితిప్పి తొడగొట్టేవారు. ఇంకా మేము రాజులు ఆ రాజభరణాలు అన్నీ రద్దు చేసి అన్నీ కూడా భారత ప్రభుత్వంలో ఆవిడ కలపడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఆవిడ పెట్టడం జరిగింది. అంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఆవిడ ఉద్దేశం. అంతేకాకుండా 20 సూత్రాల పథకాన్ని దేశ రక్షణ సమైక్యతకు గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేశాయని, ఇందిరా, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు. భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు ప్రశంసించారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభవనాల రద్దు, 20 సూత్రాల పథకం అమలు వంటివి దేశ చరిత్రలో నిలిచిపోయాయన్నారు. అటువంటి గాంధీ, నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయడం దారుణమన్నారు. ఉక్కు మహిళగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ వాది అని, ఆయన ఉప ప్రధాని పదవిని కూడా నిర్వహించారన్నారు. మోంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, లక్షల ఎకరాల్లో పంట నాశనం అయిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారతరత్న ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి భారతరత్న ఇందిరాగాంధీ గారి యొక్క 41వ వర్ధంతి కార్యక్రమం. ఈ సందర్భంగా ముందుగా ఆ మహా నేతకు, ఆ మహా తల్లికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ, జోహార్లు చెప్తూ, ఆమె 1917 నవంబర్ 19వ తారీఖున ప్రయాగరాజులో జన్మించారు. అలాగే 1984 31 అక్టోబర్న ఆమె యొక్క సొంత
సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణంగా కాల్పుల్లో చంపబడ్డారు. అందుకు కారణం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆవిడ వ్యతిరేకించి నా రక్తాన్ని దారిపోసైనా సరే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచుతాను, ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే బ్రిటిష్ కాలంలోనే కార్మిక హక్కుల కోసం చట్టాల కోసం పోరాడిన ఏఐటీసీ అన్ని హక్కులు సాధించిందని, కానీ నేడు మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికులకు ద్రోహం చేస్తోందని, అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఏఐటీసీ 106వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రాజమండ్రిలో జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో 4 చోట్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్, పేపర్ మిల్, గోల్డ్ స్పాట్ తదితర ప్రాంతాల్లో జెండాలను మధు కె రాంబాబు ఎగురవేశారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి మధు, ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు మాట్లాడుతూ బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31వ తేదీన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు లాలా లజపతి రాయ్ అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడిందని, నాటి నుంచి కార్మిక వర్గ హక్కుల కోసమే కాక దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఆ తర్వాత ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం అద్వితీయమైన కృషి చేసి అసాధారణ త్యాగాలు, బలిదానాలు, పోలీసు దాష్టికాలు, పెట్టుబడిదారుల గుండాల దాడులు, యావత్ జీవిత శిక్షలు, మరణదండనలతో ఏఐటీసీ చరిత్ర యావత్తు ఎరిపెక్కిందన్నారు. సోషలిస్టు విప్లవం ఏర్పడింది కామెడు మనం దండేసిన మహానుభావుడు కామెడు లెనిన్ నాయకత్వం. ఈ నేపథ్యంలో ఆ గారులు 1920 అక్టోబర్ 31న భారత ఆర్థిక రాజధాని బొంబాయి నగరంలో 43,000 ఉన్న సభ్యత్వాన్ని 104 మంది ప్రతినిధులు హాజరైన దానికి ఆయన అధ్యక్షతన ఒక సమూహంగా ఏఐటీసీ ఏర్పడింది. దానికి మోతీలాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, అనిబిసెంట్ ఇలాంటి ప్రముఖులు కూడా దానికి హాజరయ్యారు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఏఐటీసీ దాన్ని గాంధీజీ వ్యతిరేకించాడు. కానీ మొత్తం దేశంలో ఉన్న కార్మికులు అందరూ కూడా సంబరాలు చేసుకుని ఏఐటీసీ పెద్ద ఎత్తున ఏర్పడింది. మరి రెండో మహాసభలోనే సంపూర్ణ స్వాతంత్రం రావాలని ఈ దేశంలో స్వాతంత్ర భారత తొలి హోంమంత్రి, భారతదేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్దిన స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రీయ ఏకతా దివాస్ ర్యాలీ నిర్వహించారు. ఐక్యమత్యమే మహాబలం, విడిపోతే పడిపోతాం, కలిసి నడుద్దాం, సమగ్రతే మన గుర్తింపు వంటి నినాదాలతో ప్రారంభమైన ఈ ర్యాలీని ఆదిత్య డిగ్రీ కళాశాలల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ముఖ్య అతిథి సోషల్ యాక్టివిటిస్ట్ రెడ్ క్రాస్ సభ్యులు, పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, రెహమాన్, వైస్ ప్రిన్సిపల్ కె ఆనందరావు, ఎన్ఎస్ఎస్ డీన్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, శిరీష, సునీతలు పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనతను గుర్తు చేసుకున్నారు. జాతి మొత్తం సమగ్రతతో ఐక్యమత్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రోగ్రాం అధికారులు పోలుకొండ సాయి, ఆకుల శిరీష, డాక్టర్ బిహెచ్పి రమాదేవి తదితరులు సహకరించారు. ఐకమత్యమే సర్దార్ పటేల్, సర్దార్ పటేల్, together we rise, 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 Sardar Patel, Sardar Patel, Sardar Patel, Sardar Patel, Sardar Patel, together we rise,
మొంతా తుఫాన్ వరదల కారణంగా నీట మునిగిన పంటలను జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర గారు నియోజకవర్గంలో వివిధ గ్రామాలలోని రైతులతో కలిసి పరిశీలించారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతన్నలను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు నీట మునిగి రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. ఆర్థికంగా చితికిపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రైతులపై కేవలం సానుభూతి కాకుండా తగినంత నష్టపరిహారం అందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన రైతులకు పూర్తి నష్టపరిహారం, ఇన్సూరెన్స్ కట్టని రైతులకు 5,000 లేక 10,000 చెల్లించాలనే ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, ప్రతి రైతు తరపున క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది కాబట్టి ఇలాంటి కంటితుడుపు చర్యలు కాకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30,000 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నమస్తే అండి, పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. గత వారం రోజుల క్రితం నుండి వచ్చినటువంటి మొంతా తుఫాన్ ప్రభావంతో మరి ఎంతో ఆశలతో ఎన్నో అప్పులు చేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టినటువంటి పంటలన్నీ కూడా నేలమట్టమైపోయి ఇక్కడ వర్షం నీటిలో శుభ్రంగా కుళ్ళిపోవడం జరిగింది. మొత్తం అంతా కూడా వాసన కూడా వచ్చేస్తుంది. కూడా ఈ పొలాలు అసలు ఎందుకు పని చేయకుండా అయిపోవడం జరిగింది. మొత్తం అంతా కూడా రైతన్నలందరూ కూడా చెప్తా ఉన్నారు, ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి అయింది. ఇప్పటికి పైన అయిందండి, ఎకరానికి 30,000 రూపాయలు పైన అయింది. కనీసం గవర్నమెంట్ పెద్ద మనసుతో స్పందించి పూర్తి స్థాయిలో పాడైపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు తుఫాన్ వచ్చినా, ఎప్పుడు ముప్పు జరిగినా సరే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఏ మూలకు సరిపోద్దని చెప్పేసి రైతులందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రైతు పరిస్థితి ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఉంది. పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి వరి ఆకుమడి పోసిన దగ్గర నుంచి కూడా అప్పులు చేసి ఇంట్లో పుస్తులతాలు తాకలు పెట్టి అనేక రకాలుగా కష్టపడుతూ వ్యవసాయాన్ని పండించాలి. ఎందుకంటే దీని మీద పశువులు ఆధారపడతాయి. ఇంటి దగ్గర తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో చిన్నకొండపూడి గ్రామంలో మొంతా తుఫాను వలన వారం రోజుల్లో చేతికి వచ్చే పంట నేలకొరిగి పూర్తి స్థాయిలో నీటిలో మునగడంపై రైతులు ఆందోళన చెందడంతో నేలకొరిగిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరిశీలించి వైకాపా ప్రభుత్వం నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సందర్భంగా విలేకరులతో జక్కంపూడి రాజా మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నేటి కూటమి ప్రభుత్వం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులు ఇబ్బందులు పడకుండా గతంలో రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియంలు వైకాపా ప్రభుత్వమే చెల్లించేదని అన్నారు. కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో కాలంలో రైతులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా ఎలాంటి ఇన్సూరెన్స్ స్కీములు కట్టకుండా ఎత్తివేయడం వల్ల నేడు రైతులు అయోమయం పరిస్థితుల్లో ఆవేదన చెందుతున్నా నేటి ప్రభుత్వం రైతులకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదని, రైతులను అన్ని విధాలుగా నష్టపరుస్తున్నారని రాజాబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రబీ సీజన్లో రైతుల యొక్క దిగుబడులను కొనుగోలు చేయకుండా దళారులను విడిచిపెట్టారని అన్నారు. దళారులకు 1000 నుంచి 1100కు అమ్ముకునే దుస్థితి రాజానగరం నియోజకవర్గంలో రైతులకు ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వం తాలూకు బాధ్యత రైతులకు తోడుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి విషయం ఇది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు తాలూకా ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంతైతే ఉండదో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి ఏదైనా అనుకోనటువంటి విపత్తు వచ్చినప్పుడు, రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ సొమ్ముల ద్వారా రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం జరిగింది. గడిచినటువంటి 18 నెలల కాలంగా ఇన్సూరెన్స్ స్కీమ్ని ఎత్తేసి ఆ భారాన్ని రైతు మీద ఇడిచిపెట్టి రైతుని అన్ని రకాలుగాను కూడా నష్టపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇప్పటికే చూసాం, రబీ సీజన్లో రైతుల యొక్క దిగుబడుల్ని కొనుగోలు చేయకుండా దళారులకు ఇడిచిపెట్టి 1000 రూపాయలకి, 1050కి, 1100 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితి రైతులు చూసాం. మరి వేళ మళ్ళీ ఈ సీజన్లో ఈ తుఫాను కారణంగా మరొక వారం రోజుల్లోపే కోతకొచ్చినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి రైతు అనేటువంటి వ్యక్తి ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా ఏవి అప్పారావు రోడ్ నుండి ఓఎంజీసీ బేస్ ఆఫీస్ వరకు వాక్థాన్ నిర్వహిస్తోంది. ప్రస్తుత విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ప్రచారంలో భాగంగా ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ శుక్రవారం ఉదయం ఏవి అప్పారావు రోడ్ నుంచి ఓఎన్జీసీ బేస్ ఆఫీస్ వరకు అవినీతికి నో చెప్పడం అనే శబ్దాన్ని ప్రతిధ్వనించడానికి వాక్థాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఉద్యోగులు, ఓఎన్జీసీ సమిష్టి సభ్యులు మరియు
ఏపీఎస్పీఎఫ్ సిబ్బందితో సహా 200 మందికి పైగా వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Immense pride for ONGC to organize today's walkathon event on the eve of this weekend celebration for the vigilance awareness. And these initiatives by ONGC reflects our commitments towards fostering a culture of integrity, transparency and ethical conduct at all levels of our organization. In today's walkathon, the ONGCians, their families, our secondary workforce, they all have participated towards a corruption-free India. The theme of this year Vigilance Awareness Initiative is Vigilance, our shared responsibility, and it deeply reflects the ONGC's values and belief that vigilance is not about. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొంతా తుఫాన్ ప్రభావితులకు ప్రభుత్వం అండగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతులు మత్స్యకారులకు తక్షణ సహాయం, నష్టాల అంచనా వేయడంలో అధికారుల వేగం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం. వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ లక్ష్యమంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శ. మొంతా తుఫాన్ వలన పంట నష్ట రైతులను తక్షణమే ఆదుకోవాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా వాకథాన్. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.